హలో ఫ్రెండ్స్, ఇస్మత్ జోడీ గ్రాండ్ ఫినాలే ప్రోమో అయితే వచ్చేసింది. ఇంకా ఈ ప్రోమో మొత్తం అమర్ తేజులే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారని చెప్పవచ్చు. అమర్దీప్ అయితే ఇంకా ఎమోషనల్ అయిపోయాడు. ఇస్మత్ జోడీ సీజన్ 3 ఇస్ ద బెస్ట్ షో ఇన్ మై లైఫ్. ఇలాంటి షో అనేది ఇంకా నా లైఫ్ లో ఎప్పటికీ రాదు. ఎవర్ అండ్ ఫర్ ఎవర్ ఆల్ మై ఫ్యాన్ పేజెస్ అంటూ కూడా అమర్ అయితే ఇంకా ఎమోషనల్ అయిపోయాడు. ఇస్మత్ జోడీ లాంటి షో ఇంకొకటి లేదు అంటూ ఇంకా ఇస్మత్ జోడీని అయితే అమాంతం పొగిడేశాడు. ఇంకా తేజు కూడా మా ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు అయినా సరే మేము ఒక్క రోజులోనే మళ్ళీ కలిసిపోతాం, మేమిద్దరం అసలు మాట్లాడుకోకుండా ఉండలేము అన్నయ్య అని ఓంకార్కి అయితే చెప్పింది. ఇంకా ఓంకార్కి అయితే అమర్దీప్ పొగిడిన మాటలకైతే ఇంకా ఆనంద బాష్పాలు వచ్చేసాయనే చెప్పవచ్చు. ఎందుకంటే తాను హోస్ట్ చేస్తున్న ఇస్మత్ జోడీ గురించి ఇంత పొగిడితే ఎవరికైనా ఆనందమే కదా. ఇంకా తేజు అయితే అమర్ మాటలకి ఏడ్చేసింది. ఇస్మత్ జోడీ ఇంత హిట్ అవ్వడానికి గల కారణం అమర్ తేజు అని కూడా చెప్పవచ్చు. ఓంకర్ కి కూడా అమర్ తేజులు ఎలా అయినా విన్ అవ్వాలని చాలా ఉండేదంట. కానీ ఏం చేస్తాం, అంత విధిరాత అన్నట్టు అయిపోయింది. అమర్ తేజు ఫ్యాన్స్ కి అయితే ఒక బ్యాడ్ న్యూస్ ఆల్రెడీ నేను వీడియోలో అయితే చెప్పేశాను. ఇస్మత్ జోడీలో ఎవరు విన్ అయ్యారన్న సంగతి. ఇంకా రాకింగ్ రాకేష్, సుజాత అయితే తమ వంతు ప్రయత్నం అయితే చేశారు ఎంతో కొంత కామెడీ చేయడానికి. ఇంకా ఆదిరెడ్డి కూడా తమ వంతు ప్రయత్నం చేశాడు. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు, అలాగే నవ్వుకున్నారు. కానీ లాస్ట్కి మాత్రం ఇంకా ఏడవలసే ఉంటుంది. ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతుంటే మేము ఇక్కడి వరకు రావడానికి చాలా కష్టపడ్డాము అంటూ వాళ్ళు కూడా ఎమోషనల్ ఇంకా అవుతారు. మరి మనందరికీ ఎంతో ఇష్టమైన ఇస్మత్ జోడీ షో అయితే ఒక్క వీక్ తో అయితే ఇంకా ముగియబోతున్నది. చాలా మంది ఇస్మత్ జోడీ ఫ్యాన్స్ అయితే మిస్ ఇస్మత్ జోడీ షో అనేసి ఇప్పుడే కామెంట్స్ అయితే చేసేస్తున్నారు. మరి ఇస్మత్ జోడీ షో పై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఇంకా విన్నర్ రన్నర్ ఎవరో తెలియలేదా? అయితే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోలో చెప్పేశాను, వెళ్ళి అయితే చూసేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.